ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మీకు ఒక మాట చెప్పన, మన వ్యక్తిగత జీవితంలో మనం భయపడుతూ అడుగులు వేస్తాం. అసలు భయం ముందు వెనక నడుస్తుందిగా, రేపేమవుతుందో అని భయం కదా, నా ఆర్థిక పరిస్థితులు ఏమవుతాయి అని భయం కదా. కానీ ఇన్ని భయం వచ్చినా నీకు ఒక అభయం దేవుని మాటను బట్టి చెప్పగలను. మనం ఎప్పుడైతే ఈ వారమంతా నలిగి కుమిలిపోతూ సమస్యలతో ఉంటామో ఆదివారం రాగానే అమ్మయ్య అనిపిస్తుంది. సమస్యలు తీరితే సంతోషంగా ఉంటాయి. ఆ విశ్రాంతి దినంలో బాధలు తీరిపోయి హాయిగా ఉండాలని కోరుకుంటావు. కానీ నీకు పరిష్కార మార్గం చెప్పన, జీవం కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళు. నీ ఏ సమస్య వచ్చినా సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నలుగుతున్నానయ్యా, నలపబడుతున్నానయ్యా, ఒక రకంగా దరిద్రం అనుభవిస్తున్నానయ్యా, మనసునకు శాంతి లేదా, ఏదైనా ఆయనతో చెప్పు. ఆయన ఏమంటాడు తెలుసా? నిశ్చయముగా భయపడబాకు, నేను నీకు సహాయం చేస్తాను. ఎంతటి వాగ్దానం అండి! యెషయా గ్రంథం 41:13 ఇలాగున రాసిందిగా. ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివాం, అయినా మరొక్కసారి ఈ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అక్కడ ఉన్నది ఏంటంటే, నేను నీకు సహాయం చేస్తాను. మీరు ఒక మాట వినండి, ఆయన సహాయం చేస్తానని అంత సిద్ధంగా ఉంటే సహాయం మీరెందుకు పొందకూడదు? మీరు పొందాలి అంటే ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాలిగా. ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇంట్లో రోగిగా ఉన్నావా, ఆయన సన్నిధిలో మోకరించి ఇంట్లో ప్రార్థన చేయ. గదిలో దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం ఉందా? తప్పక దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించి గణపరిచి ఆదివార ఆరాధనలో పాలు పొందితే ఆయన నీకు సహాయం చేయటం మొదలు పెడతాడు. ఎంతటి సహాయం అంటే, సోమవారం వచ్చేటప్పటికి అప్పటిదాకా ఉన్న వేదన సమస్యలు పోయి మనశ్శాంతిగా తెల్లవారు లేచి అడుగు పెట్టబోతున్నారు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇట్లా జరిగింది, జరగకపోతే నా పని ఏమయ్యేది? నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తావో సహాయం చేస్తానన్నవాడు పడన చోటైనా చేపలు పడేట్టుగా చేస్తాడు. ఆగిపోయిన పెళ్లి దగ్గర నీళ్ళైనా ద్రాక్ష రసం చేస్తాడు. అరణ్యంలోని 5 రొట్లుంటే 1000 మందికి పెట్టి ఇంకా మిగల్చగలడు. ఆయన సహాయం ఇది అది అని చెప్పలేముగా. మరి అట్లాంటి గొప్ప సహాయం చేసే దేవుడు మనకున్నప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళి ఆయన బ్రతిమలాడగలిగితే, ఆయన పాదాల మీద పడి వేడుకొనగలిగితే ఎంతటి కార్యమైనా జరుగుతుందిగా. బైబిల్లో ఓ ఫిడ్స్ వ్యాధితో బాధపడే కొడుకును చూసి తండ్రి దేవుని పాదాలు పట్టుకుని విలవిలలాడిపోయి, అయ్యా నీకైనా చేతనైతే ఈ కార్యం చేయవా, నేను భరించలేకపోతున్నాను అంటే ఎంత కదిలిపోయాడు ఆయన. కదిలిపోవడమే కాదు, ఎప్పటి నుంచి వాడికి అది పడితే ఏమవుతుంది అని అడిగి వివరాలు సేకరించాక ఒక్కసారి గద్దించాడు. ఆ మరుక్షణం ఏమైందో కానీ విలవిలలాడించి పడిపోయింది. అందరూ అనుకున్నారు వాడు చనిపోయాడు అని. కానీ యేసు ప్రభు నెమ్మదిగా చేయి చాపి పిలిచిల్లే అనగానే లేచాడు. వాడు బ్రతికి బట్టగట్టాడు. అందరికీ ఆశ్చర్యం అనిపించింది. నీ సమస్యలు ఇలాగే ఉంటాయిగా, ఊపిరాడనట్టుగా, ఇక ప్రాణం పోయినట్టుగా అయిపోయింది, ఇక నాకు మంచి రోజులు రావు, ఎవరెదురొస్తే ఏమైంది, ఏ దేవుడైనా ఏమైంది, నాకేం జరగలేదుగా అంటూ నిరాశపడుతున్నావు. కంగారు పడవాకు, సజీవుడు సమర్థుడు నీకు సహాయం చేయగలిగిన వాడు, నీ కన్నీళ్లకు తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన నీతోనే ఈరోజు అంటున్నాడు. కుమిలిపోతున్న సహోదరి, సమస్యలు చెప్పుకోలేక అనుభవిస్తున్నావా? ఎలాంటి వ్యాధులలో నీవు ఉన్నా నేను నీకు సహాయం చేయబోతున్నా, నేను నీకు సహాయం చేయబోతున్నా. ఎంత ముచ్చటగుందా మాట. ఆ దేవుడే నీ సమస్యలకు సహాయం చేసి నడుం కట్టి బిగించి అద్భుతం జరిగించి మెండైన దీవెనల చేత మేలు చేత తృప్తిపరిచి నిన్ను నడిపించునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఏ విధం చేతన నూతన జీవం నెమ్మది క్షేమం అనుకూల కార్యం జరిగించమని, అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. కృపాబాహుళ్యాన్ని కీర్తిగలిగినట్లు హస్తపనుడిలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి. మరొక్కసారి బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా కార్యానిచ్చి యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.